వీడు తెలుసా మీకు? వీడి పేరేంటంటే బీర్ బైసిప్స్ అంటారనమాట. వాడికి ఒక ఛానల్ ఉంటుంది. వీడి అసలు పేరేంటో బీర్ బైసిప్స్. ముస్లిం వీడు. ఇదే రణవీర్ అలహాబాదియా వీడి పేరు, పూర్తి పేరు. 31 ఏళ్ళు అంటే వీడికి. 1993లో పుట్టాడు వీడు. వీడి యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి వీడిది ఒకటి ఉందా, బీర్ బైసిప్స్, రైట్. 8.22 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు వీడికి. వీడు దీంట్లో పాడ్కాస్టులు చేస్తుంటాడు వీడు. ఇదిగో కరెక్ట్ వే టు మేనిఫెస్ట్, జిన్స్ ఇన్ ఇస్లాం, రామాయణం ఫైనల్ బ్యాటిల్, హనుమాన్జీ సీక్రెట్స్, వంత్రా, రియల్ సాధు సీక్రెట్స్, తంత్రా అండ్ విచ్ క్రాఫ్ట్స్, ఇట్లాంటివి చేస్తుంటాడు వీడియోలు. సరే, కొంచెం వీడియోలు బాగానే ఉంటాయి, కొన్ని పనికొచ్చే చెప్తాడు వీడు ఒకప్పుడు. ఇదంతా తెర వెనక అనమాట. తెర వెనక అరేడు మంచోడు పాపం, బీర్ బైసిప్స్ ఈయన మంచిగా చెప్తుంటాడు అని చెప్పి ఈయనకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఈయనకి చాలామంది దేశవ్యాప్తంగా. వీడికి 2 ఛానల్స్ ఉన్నాయండి బీర్ బైసిప్స్తో. ఈ ఛానల్లో మనకి 8 మిలియన్ కనపడుతున్నారు కదా, ఇంకో ఛానల్లో 1 కోటి మంది దాకా ఉంటారు అనుకుంటా. బీర్ బైసిప్స్, రైట్. ఇదిగో 8.22 ఒకటి, ఇంకోటి ఏది బీర్ బైసిప్స్ ఒకటేనా, ఇంకోటి లేదా అయితే? ఇంకోటి ఇది రణవీర్ అలియాబాద్, దీనికి 10.4 మిలియన్ సబ్స్క్రైబర్స్. మొత్తం మీద వీడికి చాలా ఛానల్స్ ఉన్నాయి వీడికి. ఈ మొత్తం ఛానల్స్ కలిపి వీడికి సబ్స్క్రైబర్స్ దాదాపు 1 కోటి మంది పైనే ఉంటారు. ఫాలోవర్స్ కూడా ఎక్కువ వీడికి, ఈ వేస్ట్ గాడికి. ఎందుకు మరి ఇంత కంటెంట్ చేస్తున్నాడు పాపం, ఇంత వీడియోస్ పెడుతున్నాడు కదా, మీరు ఎందుకు వాడిని పదే పదే వేస్ట్ గాడు అంటున్నాడు మీరు అనుకోవచ్చు. కానీ ఇంకా నేను చెప్పే మాటలు చాలా తక్కువ. వీడు వేస్ట్ గాడు కాదు, అంతకు మించి వీడు పనికి మాలినాడు అనమాట. వీడు ఒక ముసుగేసుకొని ఎంతకాలం నటిస్తున్నాడు వీడు, దొంగ వీడు. వీడు మనం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత భయంకరమైన వ్యాఖ్యలు అంటే, వీడు అక్కడ కనుక నేను ఉండుంటే, నిజంగా అక్కడ కనుక నేను చెప్పుల్చుకొని కొట్టేవాడిని నా స్పాట్లో వెళ్ళి. అంత పనికి మాలిన వ్యాఖ్యలు వీడు చేశాడు. వీడు ఆ రోజు షోలో కూర్చొని ఏమంటాడంటే, ఒకళ్ళని క్వశ్చన్ అడుగుతాడు. వీడు ఏమంటాడంటే, క్వశ్చన్ ఏంటంటే చెప్పలేని క్వశ్చన్ కానీ చెప్తున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు క్వశ్చన్ అడుగుతారన్నమాట ఒకడిని, నువ్వు మీ తల్లిదండ్రులు సెక్స్ చేసుకుంటుంటే జీవితాంతం చూస్తావా? తల్లిదండ్రులు సెక్స్ చేసుకుంటుంటే కొడుకు నువ్వు జీవితాంతం చూస్తావా, లేకపోతే వాళ్ళతో సెక్స్లో పార్టిసిపేట్ చేసి ఇంకో చూడటం మానేస్తావా అని అడిగాడు. వీడిని ఏ చెప్పుతో కొట్టాలండి? వీడిని ఈ రణవీర్ అలియాబాద్ అనేటోడిని ఏ చెప్పుతో కొట్టాలి? వీడిని మనిషేనా వీడు? ఒక అమ్మకి ఒక తల్లి కడుపున పుట్టినాడన్న వీడు. ఇలాంటి చెత్తనా కొడుకుల వల్లే కదా మన సనాతన ధర్మం నాశనం అవుతుంది. ఇలాంటి చెత్త ఎదవల వల్లే కదా మన దేశం ఇట్లా అయిపోతుంది. అరే, నువ్వు ఏడ పుట్టావు, ఏడ పెరిగావు, ఏం కంటెంట్ చేసేవాడివి, నువ్వు ఇంకా మంచోడివి, మంచి విషయాలు చెప్తున్నావు అనుకున్నావు నీ గురించి. చిచ్చి ఇంత అసలు దీని గురించి మాట్లాడద్దు అనుకున్నా నేను. ఇవాళ తప్పక మాట్లాడాల్సి వస్తుంది. అంత పనికి మాలిన దరిద్ర క్వశ్చన్ వీడు అడిగాడు. వీడు తల్లిదండ్రులు సెక్స్ చేసుకుంటే చూడటం ఏంటి, దాంట్లో పాల్గొట్టడం ఏంటి, మందు కూడా కాదు వీడికి, డ్రగ్స్ తీసుకోమన్నాడు వీడు, వేస్ట్గా వీడు. ఇట్లాంటి వాళ్ళని దేశం నుంచి బహిష్కరించాలి. ఇట్లాంటి వాళ్ళని వీడి యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేసి వీడిని దేశం నుంచి బహిష్కరించాలి. వీడు చూడండి, వీడిని భారతీయ కుటుంబ వ్యవస్థను కించపరిచేలా, మనోభావాలు దెబ్బతీసేలా ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు రావడంతో ముంబైలో పోలీసు కేసు నమోదు చేశారు. యూట్యూబర్ అపూర్వ మకీజా, కమెడియన్ సమయ రైనాతో పాటు మరికొందరు పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇటీవల ఇండియా గాట్ లాటెంట్ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కంటెస్టెంట్లను మీ తల్లిదండ్రులు శృంగారం జీవితాంతం చూస్తావా, లేకపోతే ఒకసారి నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావా అనే విషయాన్ని వీడు అడిగాడు. మతపరమైన మనోభావాలు కించపరిచేలా రణవీర్ వ్యాఖ్యలు ఉన్నాయని, దురుద్దేశంతోనే అలా వ్యవహరించారని ఫిర్యాదు ఆరోపించాడు. ఒక ప్రాంతానికి చెందిన ప్రజల ఆహారపు అలవాట్లను ఉద్దేశించి అపూర్వ చేసిన వ్యాఖ్యలు అందులో పేర్కొన్నారు. ప్రొడక్షన్ విభాగానికి చెందిన సమయ రైనా ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారన్నారు. సామాజిక అశాంతిని సృష్టించేలా వారి షో ఉందంటూ విమర్శించారు. దీనిపై సైబర్ విభాగం కూడా కేసు నమోదు చేసింది. ఇట్లాంటి వాడిని దేశం నుంచి బహిష్కరించాలి. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళని, చెత్తన బూతులు వస్తున్నాయి నాకు, ఇట్లాంటి చెత్తగాళ్ళని దేశం నుంచి బహిష్కరించాలి. ఏం మాటలండి మాడేది వీడు? వీడికి అలాంటి కోరిక ఉందేమో. చిచి, ఆ మాటలు చెప్పాలంటే అసహ్యంగా ఉంది వీడి గురించి.
మళ్ళీ పెద్ద ఇది పెద్ద అది, నేను తోపు. ఇదిగో దీనిపైన బోనీ కపూర్ కూడా ఏదో మాడారండి చూడండి. బోనీ కపూర్ గారు ఏమన్నారు? యూట్యూబ్ అంతటా విమర్శలు వస్తున్న వేళ సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్, బోనీ కపూర్, నటుడు రాజ్పాల్ యాదవ్ యూట్యూబర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అతను చేసిన పని నేను అసలు ఆమోదించను. ప్రతి విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. సినిమాకు సెన్సార్ ఎలా ఉంటుంది, ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా లేదా అని మనమే పరీక్షించుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు నీకు నచ్చినట్టు మాట్లాడు, అందులో ఎలాంటి తప్పు ఉండదు. కానీ పబ్లిక్లో వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చావా ఈవెంట్లో ఈ విషయంపై ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ కూడా పరోక్షంగా స్పందించారు. నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో గత వారంలో మనం చూస్తున్నాం. రాజ్పాల్ యాదవ్ మాట్లాడుతూ, నేటి యువతరం పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ఒక హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి తల్లిదండ్రుల గురించి, శృంగారం గురించి ప్రశ్నించి వేదాలు చిక్కున్న విషయం తెలిసిందే. దీనిపైన అస్సాంలో కూడా కేసు నమోదైందని, తాజాగా మహారాష్ట్రలో కూడా కేసు నమోదైంది. తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ రణవీర్ క్షమాపణలు చెప్పారు. నేను చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి, వాటి ఎలాంటి హాస్యం లేదు, కామెడీ చేయటం నా బలం కాదు. ఈ విధంగా నా ఛానల్కి ప్రచారం తెచ్చుకోవాలనుకున్నాడు చాలామంది భావిస్తున్నారు. కానీ నా ఉద్దేశం అది కాదు, నన్ను క్షమించండి అని పోస్ట్ పెట్టాడు. క్షమించండి అని పోస్ట్ పెట్టినా కావున ఆ క్షమాపణకు నువ్వు అర్హుడు కాదురా రే, ఆ క్షమాపణకు నువ్వు అర్హుడు కాదు. అంత వెదవ్వి నువ్వు మాట్లాడిన మాట అంత దరిద్రపు మాట నువ్వు మాట్లాడింది. క్షమాపణ కాదు కదా, నువ్వు వచ్చి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడి కాళ్ళు పట్టుకొని అడిగినా సరే నిన్ను క్షమించకూడదు. ఇలాంటి ఎదవల్ని యూట్యూబ్ నుంచి కాదు, దేశం నుంచి బహిష్కరించాలి. ఏదైనా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడలేదు. దట్టు వీడేం పిల్లోడు కాదు, వీడి ఛానల్లో వ్యూస్ చూడండి ఎట్లుంటాయో. వీడికి ఇదిగో 11 మిలియన్ వ్యూస్ వచ్చినాయి దీనికి, వీడికి 10 మిలియన్ వ్యూస్, 9 మిలియన్, అన్ని వీడి వీడియోస్ అన్ని మిలియన్స్లోనే ఉంటాయి. మంచి విషయాలు చెప్తున్నాడు కావచ్చు అనుకున్నాం మేము కూడా. కానీ వీడి వెనక ఇట్లాంటిది ఉందని, వీడి లోపల ఇట్లాంటి ఒక కుళ్ళు, ఒక భయంకరమైన భావాలు దాగున్న వీడి గురించి మాట్లాడవట్లేదు చెప్పడానికి. నాకు టెర్రరిస్ట్ అనొచ్చు వీడిని, ఇంకేదైనా అనొచ్చు వీడిని. అలాంటి ఎదవ వీడు. ఆడు మాట్లాడే మాటలకి, వాడు చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా? ఇలాంటి వాళ్ళని నిజంగా దేశం నుంచి బహిష్కరించాలండి. ఇలాంటి వాళ్ళని అప్పుడు ఇంకోటి ఇలాంటి మాటలు మాడకుండా ఉంటాడు, ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. చెత్త ఎదవలు, చెత్త ఆలోచనలు. చెయ్యి.